గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనుల మీద రేవంత్ సర్కారు పోలీసుల దాష్టికాన్ని బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఎండగడుతోంది. ఇవాళ వివిధ కమిషన్లకు బాధితులతో కలిసి ఫిర్యాదు చేయనుంది. బీజేపీ నాయకుల మూసీ నిద్ర రాజకీయ డ్రామా అని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్ల ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అన్ని బంద్ చేస్తోంది హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, యాదవులకు గొర్రెల పథకం ఆపేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి కోసం సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. 3 కోట్ల ఖర్చుతో 4వ నెంబర్ గేటు దగ్గర కొత్త ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు కఠినం చేస్తోంది. BS-3 పెట్రోల్ వాహనాలు, BS-4 డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. లెబనాన్లోని బీరూట్ నగరంలో కీలక టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. హెజ్బుల్లా అధికార ప్రతినిధి మహ్మద్ అఫీఫ్ను హతమార్చింది. లగచర్ల ఫార్మా బాధిత గిరిజన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ బాసటగా నిలుస్తోంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై బాధితులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ వివిధ జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేరున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్లకు బాధితులతో కలిసి వెళ్లి కంప్లైంట్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, పలు గిరిజన సంఘాల నేతలు బాధితులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఏదైతే ఫార్మా విలేజ్ల పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తున్నదాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. అటు లగచర్లకు దాడికి సంబంధించి ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన బాధితుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే అండగా నిలిచారు. వారికి సంబంధించి గతంలోనే అనేక న్యాయపరంగా కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కూడా మేము పోరాటం చేస్తాం, వారికి మద్దతు తెలుపుతామని చెప్పారు. అయితే మొన్న 16 మంది ఎవరైతే లగచర్ల బాధిత కుటుంబాలకు సంబంధించిన వారు ఉన్నారో సంగారెడ్డి జైల్లో వారిని కలిసి వారిని సంబంధించిన ఆరోగ్య సమస్యలు కావచ్చు, వారికి కొట్టిన దెబ్బలను సంబంధించి కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వారు చాలా చిత్రహింసలు పెట్టారు. పోలీసులు, ఇటు ప్రభుత్వం ఒత్తిడి చేసింది. రాజకీయంగా ఒత్తిడి చేయడంతో మా పైన పోలీసులు దాడి చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి వారంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు జైల్లో. ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండేందుకు మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఉన్న నేషనల్ ఎస్టీ కమిషన్ కావచ్చు, నేషనల్ ఉమెన్ కమిషన్ తో పాటు పలు కమిషన్లను కలిసి ఇక్కడ ఫిర్యాదు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న SC కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుని చెప్పారు. కాసేపటి క్రితం హైదరాబాద్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బయలుదేరారు. నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలోని బృందం ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వారందరినీ ఢిల్లీకి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో ఇటు కమిషన్లను, ఇటు నేషనల్ ఉమెన్ కమిషన్ తో పాటు మానవ హక్కుల కమిషన్,
ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్ కలిసి ఏదైతే వారికి జరిగిన దుర్గతాన్ని ఖచ్చితంగా వివరిస్తామని చెప్పారు, ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ లగచెర్లకు సంబంధించి ఫార్మా విలేజ్ పేరు మీద దాడులకు మా గిరిజన మహిళలను చూడకుండా వారిపైన దాడులు చేయడం కావచ్చు, అంతేకాకుండా వారిని అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తలుపులు పగలకొట్టి తీసుకెళ్లిన ఘటనలు ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశాన్ని కుదిపేసి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రాజకీయంగా ఒత్తిడి చేసి అటు అధికారులను కావచ్చు, ఇటు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పేసి దర్యాప్తు సమస్యలను కూడా వాడుకుంటున్నారు. అడ్డగోలుగా వాడుకొని ఇష్టం వచ్చినట్లు వివరిస్తున్న తీరు పైన ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ తో పాటు ఇటు బీసీ ఏదైతే మానవ హక్కుల కమిషన్, ఉమెన్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకొని నేరుగా ఈ వివిధ కమిషన్లను కలిసి తర్వాత ఏదైతే వారి యొక్క జరిగిన దురాఘాతాలున్నాయో, గిరిజన మహిళలపైన దాడులు ఉన్నాయో అవన్నీ కూడా మీడియాకు, జాతీయ మీడియా సైతం వివరించనున్నారు. 3 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్మాసిటీ పేరు మీద ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలే, కానీ వల్ల ఒక బంధుత్వం పేరుతో అన్యాయులకు ల్యాండ్ అక్విజిషన్ చేసేందుకు వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసమే ఇవాళ అక్కడ కొడంగల్ సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ల్యాండ్ భూసేకరణ చేపట్టి అక్కడ ఉన్న వారిని గిరిజనులను వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగా అడ్డుకుంటామని ఇప్పటికే చెప్పారు. ఖచ్చితంగా ఇది న్యాయపరంగాతో పాటు వారికి జరిగిన ఏదైతే అన్యాయం ఉంది, ఖచ్చితంగా అన్యాయాన్ని వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్న కమిషన్లతో పాటు నేషనల్ మీడియాకు సైతం వివరించేందుకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. ఇప్పటికే పలు గిరిజన సంఘాలు సైతం దీనిపై స్పందించాయి, దీన్ని ఖండించాయి. వారు కూడా ఇప్పటికే పలు కమిషన్లకు ఫిర్యాదు చేశారు. వారంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఖచ్చితంగా లగచెర్లకు వెళ్లి అక్కడ బాధిత కుటుంబాలను మేము అండగా ఉంటామని చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న పోరాటానికి వల్ల దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలోని ఎస్టీ కమిషన్ మెంబర్ ఇవాళ లగచెర్లలో పర్యటించనున్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జైల్లో ఉన్న బాధితులను కూడా అక్కడ వెళ్లి ఆయన వివరాలు సేకరించున్నారు. మొత్తానికి చూసినట్టయితే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేరుగా వెళ్లి వారికి బాధితులకు అండగా ఉన్న పట్ల ఇవాళ తెలంగాణ ప్రజలు సైతం అండగా ఉంటున్నారు. కాబట్టి తెలంగాణ భవన్ వైపు అడుగులేస్తున్నారు. కేటీఆర్ కు బాధ చెప్పుకునేందుకు ముందుకొస్తున్న తరుణంలో ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ మరోసారి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికంపై లగచెర్ల బాధితులు పోరాటం ఉధృతం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీలోనూ పోరాటానికి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి లగచెర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. నేడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలవనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పాలనపై ఫిర్యాదు చేరున్నారు. లగచెర్లలో పోలీసుల దౌర్జన్యం, అమానుష్య ప్రవర్తనపై బాధితులు ఫిర్యాదు చేరున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలను అతి తక్కువ ధరకే దారాదత్తం చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తుండగా భూముల సేకరణకు నిర్వహించిన సభలో వికారాబాద్ కలెక్టర్పై రైతులు తిరగబడ్డ విషయం తెలిసిందే. తిరుగుబాటు తర్వాత ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు గిరిజన ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరును, తిరుగుబాటులో పాల్గొన్న గిరిజన రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించిన దారుణాన్ని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు లగచర్ల గిరిజన కుటుంబాలతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఢిల్లీ వెళ్లారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ ఎల్ రూప్ సింగ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్ర నాయక్, వాల్యా నాయక్, రాంబల్ నాయక్ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలపై జరుగుతున్న దాష్టికంపై జాతీయ మీడియా కూడా స్పందించాలని లగచర్ల బాధితులు వేడుకుంటున్నారు.
పథకం ప్రకారం కరెంటు తీసి అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి ఆడబిడ్డలను అసభ్యంగా తాకుతూ పడుకున్న వారిని కూడా అట్లాగే పోలీస్ స్టేషన్లకు తరలించిన తీరుపై ప్రత్యేక కథనాలు రాయాలని కోరుతున్నారు. కొడంగల్లో జరిగిన అరాచకాలను ఆగడాలను వెలికితీయాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. గిరిజనుల హక్కుల భంగం కలగకుండా చూడటం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన సంఘాలు కూడా లగచర్ల విషయంలో పోరాటానికి సన్నద్దమవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ కమిటీ తరఫున ఈ ఘటనను సీరియస్ గా ఖండిస్తూ గిరిజనులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా ఆ ప్రభుత్వంతో కొట్లాడటం కోసం అన్ని గిరిజన సంఘాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి తీవ్రంగా ఖండించాలని చెప్పి యావత్ గిరిజన లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కావాలని కుట్రవన్నీ అక్కడ తిరుపతి రెడ్డి అతని అనుచరులు వాళ్లే దాడులు చేయించి కలెక్టర్ పేరు మీద దాడులు చేశారని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేసి అందరిని జైలు పాలు చేశారు. ఉగ్రవాదుల కంటే ఎక్కువ, టెర్రరిస్టుల కంటే ఎక్కువ పెద్ద పెద్ద కేసులను పెట్టి అందరిని జైలు పాలు చేస్తారు. ఈ రోజు మా 5-6 తాండాలకు సంబంధించిన ఒక్క మగ మనిషి కూడా తాండాలో లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే తండాలను గ్రామాలను అష్టదిగ్బంధం చేసి అధికారులపై తిరగబడిన కాంగ్రెస్ బీజేపీ సానుభూతి పరులైన కొందరు రైతులను తప్పించి ఆ ఘటనతో సంబంధం లేని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతాలను తమ పోరాటాన్ని జాతీయ స్థాయిలో వెలుగులోకి తేవాలని ప్రాధేయపడుతున్నారు. రాత్రికి రాత్రి పోలీసు బలగాన్ని పంపించి ఆడ మగ అనేది చూడకుండా మరి వాళ్ళను కొట్టి నానా రకాలుగా అవమానపరిచి మహిళలని చూడకుండా వాళ్ళను హింసించినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అని అన్నారు కానీ రాక్షస పాలన జరుగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీకి లేకుండా 52% ఓటేసి రేవంత్ రెడ్డి మరి ఏదో న్యాయం చేస్తారు, గిరిజనులకు న్యాయం చేస్తారు, లంబాడీలకు న్యాయం చేస్తారు అనుకున్నాం. కానీ తన నియోజకవర్గంలోనే అతన్ని కుటుంబ సభ్యులు ఆయన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి అతనితో పాటు మిగతా నాయకులతో ఇవాళ మరి లంబాడీలకు ఎక్కడ తొక్కాలనే ఆలోచన, లంబాడీలకు అన్యాయం చేయాలనే ఆలోచన ఇవాళ జరుగుతా ఉంది. లగచర్ల బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కడుతూ బాధిత కుటుంబాలు న్యాయం కోసం మద్దతు కూడగడుతున్నాయి. ఢిల్లీలో లంబాడా హక్కుల పోరాట సమితి, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక, భారత్ ముక్తి మోర్చా, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్లను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతామని పలువురు గిరిజనులు తెలిపారు. మరోవైపు లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లగచర్ల గిరిజన రైతుల పోరాటం ఫలించింది. నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం ఇవాళ లగచర్ల గ్రామానికి రానుంది. ఇటీవల లగచర్ల గిరిజనులపై జరిగిన దమనకాండపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం లగచర్లలో పర్యటించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత గ్రామస్తులతో మాట్లాడిన అనంతరం సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ బృందం సమావేశమై వివరాలను అడిగి తెలుసుకోనుంది.
ఫార్మర్ పొట్టకొట్టి ఫార్మాకు నీళ్లు తరలిస్తున్నారా? లగచర్ల ఫార్మా కోసం కృష్ణా నీళ్లకు సర్కారు ఎసరు పెట్టిందా? ఇదే జరిగితే వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం తప్పదా? 1400 కోట్లతో 42 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన దేనికి సంకేతం? రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరమని అంచనా వేసిన ప్రభుత్వం హుస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ను సిద్ధం చేసి డీపీఆర్గా మార్చాలని ఆదేశాలు సైతం జారీ చేసిందని లగచర్ల ఫార్మా కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. భీమా ప్రాజెక్టు నీళ్లు ఆయకట్టుకు దక్కకుండా లగచర్ల ఫార్మా క్లస్టర్ కు తరలించేందుకు చర్యలు చేపట్టిందని పాలమూరు రైతులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. భీమా నుంచి ఏడాదికి 7 టీఎంసీల నీళ్లను తరలించేలా దీన్ని డిజైన్ చేసిందనే విమర్శలు ఉన్నాయి. మొదటి దశ పనులను 2 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసింది. మాగనూర్, మక్తల్, నర్వా, ఆత్మకూర్, చిన్న చింతకుంట, కొల్లాపూర్, కొత్తకోట, దేవరకద్ర మండలాల రైతుల పంట భూములను ఎండబెట్టి కృష్ణా జలాలు యథేచ్ఛగా మళ్లించుకొని కొడంగల్కు పట్టుకుపోయేందుకు కసరత్తు పూర్తయింది. ఈ మేరకు NILAS 2వ దశ ప్రాజెక్టు పనులకు DPR సిద్ధం చేయాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు పనులనే పూర్తి చేయలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరమే కేసీఆర్ భీమా ప్రాజెక్టును ఆధునీకరించి 1.98 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ధారించారు. జూరాల ప్రాజెక్టులో నిండుగా నిల్వ జలాలు ఉన్నప్పుడు మాత్రమే ఎగువ నుంచి వచ్చే వరద నీటిని సమాంతర కాల్వకు వదులుతారు. అంటే వానాకాలంలో మాత్రమే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 లిఫ్టుకు నీళ్లు అందుతాయి. ఎత్తిపోసిన నీళ్లతో శంకర సముద్రం, కృష్ణ సముద్రం, రంగ సముద్రం, ఎనుగొండ రిజర్వాయర్లను నింపి ఆయకట్టుకు వదులుతున్నారు. కేసీఆర్ హయాంలో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టి 1.58 లక్షల ఎకరాలకు నీళ్లు అందించగలిగారు. ఇక భీమా ప్రాజెక్టు కింద ఆయకట్టుదారుల వాస్తవ పరిస్థితి ఇట్లా ఉండగా కాల్వలను ఆధునీకరించడం వలన 7 టీఎంసీల జలాలు మిగులుతున్నాయని, ఈ మిగులు జలాలనే SCLAS ప్రాజెక్టుకు తరలిస్తున్నట్లు నీటిపారుదల అధికారుల చేత చెప్పిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కృష్ణా నదిలోని వరద నీళ్లను మాత్రమే తీసుకుంటామని చెప్పి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భీమా ప్రాజెక్టు ఆయకట్టుదారులను మోసం చేస్తూ NLAS ప్రాజెక్టు కడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమా ఫేజ్ 1 నీళ్లనే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు లింక్ చేస్తున్నారు. మళ్లీ అక్కడి నుంచి నీళ్లను ఎత్తిపోసి కనకుర్తి వరకు తీసుకుపోతారు. 2వ ప్యాకేజీలో 1126.23 కోట్ల వ్యయంతో ఉట్కూరు, కనకుర్తి పంపింగ్ స్టే నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు టెండర్లు కూడా ఖరారయ్యాయి.